ఈ ఏషియా కప్ 2025 భాగంగా అయితే మన ఇండియాకు గ్రూప్ స్టేజ్‌లో లాస్ట్ మ్యాచ్ జరగబోతుంది ఈరోజైతే. అది ఒమాన్‌తో జరగబోతుంది. ఇదైతే ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మన ఇండియా గెలిచినా, ఒకవేళ ఓడిపోయినా ఎటువంటి ఫరక్ పడదు మన ఇండియా యొక్క పాయింట్స్ టేబుల్‌లో. ఇప్పుడు చూసినట్లయితే ఇంతవరకైతే ఒమాన్‌తో మన ఇండియా ఎప్పుడే కానీ క్రికెట్ ఆడలేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ స్టాట్స్ అనేవి లేవు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే ఈ మ్యాచ్ అయితే అబుదాబిలో జరగబోతుంది. ఇంతవరకైతే జరిగిన 2 మ్యాచెస్ అయితే దుబాయ్‌లో జరిగాయి. కానీ అబుదాబిలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో అయితే ఈ గ్రౌండ్‌లో డెఫినెట్లీ పిచ్ అనేది బ్యాటర్లకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే ఇనిషియల్లీ అయితే పేసర్లకు కొంచెం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్‌లో కొంచెం గ్రాస్ అనేది ఎక్కువగా వదులుతారు. లైక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సేనా కంట్రీస్‌లలో ఎలా అయితే ఎక్కువ గ్రాస్ వదులుతారో అలానే ఈ పిచ్‌లో ఎక్కువ గ్రాస్ వదిలేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే గత కొన్నేళ్లుగా అదే పని చేస్తూ వస్తున్నారు గ్రౌండ్ స్టాఫ్. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా ఎక్కువ గ్రాస్ వదిలేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్‌లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏషియా కప్ భాగంగా అయితే 6 మ్యాచెస్ జరిగితే అందులో ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ 165 కన్నా ఎక్కువ రన్లు వచ్చేసాయి. ఇక ఈ గ్రాస్ ఎక్కువగా ఉండడం వల్ల సీ మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్ బౌలర్లకు చాలా మంచిగా లభిస్తుంది. లైక్ మీరు నిన్నైతే శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసినట్లయితే అది అబుదాబిలో జరిగింది. ఆ మ్యాచ్‌లో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీలంకకు చెందిన నువాన్ తుషారాకు అయితే బీభత్సంగా బాల్ స్వింగ్ అయిపోయింది. లిటరల్లీ అతడు పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి పడేశాడు. అంటే ఎంత బాల్ స్వింగ్ అయిందో ఇటువంటి ఏషియా కండిషన్స్‌లో మీరు అర్థం చేసుకోవచ్చు. అలా అని ఆఫ్ఘనిస్తాన్ తరపు నుంచి అయితే ఒమర్జాయ్ అయితే అద్భుతంగా బాల్ని స్వింగ్ చేశాడు. మెయిన్లీ ఆ అవర్ గోయింగ్ డెలివరీస్ అయితే బ్యూటిఫుల్గా సెటప్ చేశాడు. అలానే ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫజల్ ఫరూకీ కూడా చాలా మంచిగా బాల్ని మూవ్ చేసి ఇక్కడ పేసర్లకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉందని ప్రూవ్ చేశారు. అలానే ఈ గ్రౌండ్‌లో ఇనిషియల్లీ బాల్ కొంచెం ఎక్కువ స్వింగ్ అయినా, కొంచెం స్పిన్నర్లకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇది మెల్లిగా అనేది వస్తూ ఉంటుంది ఈ గ్రౌండ్లో. కాబట్టి డెఫినెట్లీ టాస్ గెలిచిన వాళ్ళైతే ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ మన ఇండియా అయితే ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచెస్లో ఎక్కడ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఈ మ్యాచ్లో మొగ్గు చూపించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ సెమీఫైనల్స్ ఆర్ ఫైనల్స్ ఇటువంటి స్టేజ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మన ఇండియన్ టీము తడబడితే అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ టీం డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 73 మ్యాచెస్ జరిగితే అందులో 32 మ్యాచెస్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. 41 మ్యాచెస్ చేస్ చేసిన టీం. అలానే యావరేజ్ స్కోర్స్ విషయానికి వస్తే 145గా ఉన్నాయి. ఇండియా అయితే ఈ గ్రౌండ్లో ఒకే ఒక మ్యాచ్ ఆడింది 2021లో. అదే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన మ్యాచ్. ఆ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ అగైన్స్ట్గా అయితే గెలిచింది. ఇక మన అపోనెంట్ అయిన ఒమాన్ అయితే ఈ గ్రౌండ్లో దాదాపు 11 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ అయితే గెలిచారు కూడా. మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఈ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఒమాన్కి అయితే ఉంది. కానీ వాళ్ళు ఒక చిన్న కంట్రీ కాబట్టి వాళ్ళు మన ఇండియాను అంత ట్రబుల్ చేసే అవకాశాలు లేవని నాకైతే అనిపిస్తూ ఉంది. మన ఇండియన్ టీం విషయానికి వస్తే ఇప్పటివరకు వచ్చిన రూమర్ల ప్రకారం అయితే జస్ప్రీత్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇవ్వబోతున్నామని టీం మేనేజ్మెంట్ అయితే డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా అయితే సిగ్నల్స్ ఇచ్చింది. ఎందుకంటే హర్షిత్ రాణాని ఎక్కువగా ప్రాక్టీస్ సెక్షన్స్లో అతన్ని గట్టిగా ప్రాక్టీస్ చేయిస్తున్నారంట. అలానే గౌతమ్ గంభీర్ అతన్ని దగ్గర ఉంచి మరి అతనికి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అతన్ని ఎక్కువగా ట్రైన్ చేస్తున్నాడంట. అలానే అతడు బ్యాటింగ్ కూడా చేస్తున్నాడంట నెట్స్లో. కాబట్టి బుమ్రా అయితే ఎక్కడ కానీ కనిపించలేదంట. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుమ్రా మనకు ఫైనల్స్ ఆర్ సెమీఫైనల్స్లో ఫ్రెష్గా ఉండడానికి చాలా అవసరం. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏమన్నా ఉందా అంటే అది డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే బుమ్రా తర్వాత హర్షదీప్ లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ T20 బౌలర్ ఉన్న తర్వాత మన ఇండియా దగ్గర ఆ తర్వాత కూడా హర్షిత్ రాణాకు ఛాన్సెస్ ఇవ్వడం చాలా వరస్ట్ థింకింగ్ అని నేను చెబుతా. ఎందుకంటే హర్షిత్ రాణా అంత మంచిగా అయితే అతను ఇచ్చిన ఛాన్సెస్ అయితే యూటిలైజ్ చేసుకోలేదు. కాబట్టి హర్షదీప్ సింగ్కి ఇచ్చి అతడు వన్ ఆఫ్ ద ప్రూవెన్ కస్టమర్ కాబట్టి T20లో ఏకంగా 99 వికెట్లు తీసిన ఏకైక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి అతనికి డెఫినెట్లీ మన ఇండియన్స్ అయితే ఛాన్స్ ఇచ్చి తీరాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ ఇదే కూడా జరిగినట్లయితే హర్షదీప్ సింగ్ కూడా ఆపర్చునిటీ కూడా హర్షిత్ రాణాకి ఇచ్చినట్లయితే ఇప్పటివరకు ఏదైతే గౌతమ్ గంభీర్ మీద రూమర్స్ వచ్చాయో హర్షిత్ రాణాని ఎక్కువగా పుష్ ఓవర్ చేస్తున్నాడు రాదర్ దెన్ అదర్ ప్లేయర్స్ అన్న రూమర్ వచ్చిందో అది ఈ యొక్క డెసిషన్తో అది నిజమైపోయి చాలా హల్చల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన టీంలో అయితే నాకు తెలిసినంత వరకు ఎటువంటి చేంజెస్ జరగవు. అలానే నాకు తెలిసినంత వరకు బ్యాటింగ్ ఆర్డర్స్లో షఫుల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లైక్ కింద ఉన్న బ్యాటర్స్ సంజు శాంసన్స్, అలానే శివం దుబే, అలానే
తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్కు పుష్ ఓవర్ ఇచ్చి వాళ్ళకు టాప్ ఆర్డర్లో ఆడించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్లీ తిలక్ వర్మ లాంటి ప్లేయర్ అయితే స్పిన్నర్లకు చాలా వరకు తడబడుతున్నాడు ఈ 2025లో. కాబట్టి తిలక్ వర్మ స్పిన్నర్లకు ఆడేటప్పుడు ఆ స్ట్రైక్ రేటు ఎక్కువగా ఉండడం లేదు. ఆ స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికైనా అతన్ని ముందర పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే సంజు శాంసన్ని చూసుకున్నా కూడా అతడు కూడా ఆడిన 2 మ్యాచెస్లో ఒక్కసారి కూడా అతనికి బ్యాటింగ్ ఆడే అవకాశాలు అయితే రాలేదు. కాబట్టి అతడు ఒకప్పుడు మనకి ఇండియాకు ఓపెనర్గా చేసిన ప్లేయర్, ఇప్పుడు అతనికి బ్యాటింగ్ ఛాన్స్ కూడా రాలేదు. కాబట్టి డెఫినెట్లీ టీమిండియా అతన్ని పుష్ ఓవర్ చేసి 1 డౌన్ ఆర్ 2 డౌన్లో పంపించే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమన్నా ఉందా అంటే సూర్యకుమార్ యాదవ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫామ్లోకి రావడం. ఐపీఎల్ ముందు చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ అసలు ఇంటర్నేషనల్ క్రికెట్లో అంత పెద్ద ఫామ్ అయితే కనపరచలేడు. అసలు అంత పెద్ద కాదు కానీ అసలు ఫామే కనపరచలేదు. లిటరల్లీ యావరేజ్ చూసినట్లయితే 20 కన్నా చాలా తక్కువగా ఉండేది. ఆయన ఓవరాల్ యావరేజ్ చూసుకున్నట్లయితే దాదాపు 40 ఉంటే ఆ ఒక్క స్టేజ్లో మాత్రం లిటరల్లీ 20 కన్నా తక్కువ యావరేజ్కి పడిపోయింది. అంతే అతడు ఎంత ఘోరమైన పర్ఫార్మెన్సెస్ అందించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అతడు ఇప్పుడు ఫామ్లోకి రావడం చాలా మంచి విషయం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.